ప్రహ్లాదుడెల్లప్పుడూ విష్ణునామమునే జపించుచుండెను. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచుగూడా తన హరినామస్మరణము మానలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చదువు పరీక్షించదలచి అడుగగా, చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు అనుచు విష్ణు మహిమను గూర్చి ఉపన్యసించెను. అంతట రాక్షసరాజు గురువులపై కోపించగా వారతనిని మరల గురుకులమునకు తీసుకుపోయి రాక్షసోచిత విద్యలు నేర్పసాగిరి. తిరిగి కొన్నాళ్లకు మరల తండ్రి పరీక్షించగా ప్రహ్లాదుడు చదువులో మర్మమెల్ల చదివినాననుచు విష్ణుభక్తియే తరణోపాయమనెను. అది విని హిరణ్యకశిపుడు మహాకోపంతో భటులను పిలిచి వీనిని చంపమని ఆజ్ఞాపించెను. అంతటా ఆ భటులు ప్రహ్లాదుని శూలంతో పొడిచారు, పాములచే కరిపించారు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రహ్లాదునికి కొంచెం కూడా హాని తలపెట్టలేకపోయారు. చివరికి కొండమీద నుండి పడదోశారు, విషాహారం పెట్టారు, అగ్నిలో తోసివేశారు, సముద్రంలో ముంచివేశారు, అన్నము నీరు పెట్టకుండా ఉంచారు. ఎన్ని చేసినను ప్రహ్లాదుడు చావలేదు సరికదా, హరినామస్మరణ మాత్రం మానలేదు. కొంచెం కూడా భయపడలేదు. ఎన్ని చేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి చిన్న పిల్లవాడైనందున ఇట్లు చేయుచున్నాడని తలచి, పెద్దయినచో మారగలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోధించమని ఆజ్ఞాపించెను.